హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్న తేజ బ్లాగ్స్. నా పేరు తేజ. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 మంత్ అయితుంది. అండ్ నేను పెట్టే కంటెంట్ వల్ల అండ్ నేను యూజ్ చేసే స్ట్రాటజీస్ వల్ల నాకు 1 మంత్‌లోనే 5,000 సబ్‌స్క్రైబర్స్ అయ్యారు. అండ్ అది ఎలా అయ్యారనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో అయితే కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు లేదా యూట్యూబ్ ఛానల్ ఉండి వీడియోస్ పోస్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతది. వీడియో అయితే లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. సో వీడియోలోకి వస్తే ఫస్ట్ సబ్‌స్క్రైబర్స్‌ని మెయిన్ ఎయిమ్‌గా పెట్టుకున్న వాళ్ళు మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ షార్ట్ వీడియోస్ మీద. షార్ట్ వీడియోస్‌తో మనమైతే చాలా సబ్‌స్క్రైబర్స్‌ని గెయిన్ చేయగలుగుతాం. ఫస్ట్ మనం ఫ్రీక్వెంట్‌గా షార్ట్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తూ ఉండాలి. సో, దానివల్ల మనకు ఒక సర్టెన్ సబ్‌స్క్రైబర్స్ ఇట్లా రీచ్ అయ్యారన్నప్పుడు, మనం అప్పుడు ఫుల్ లెంగ్త్ వీడియోస్ అప్‌లోడ్ చేయాలి. సో, దాన్ని బట్టి మనకి వాచ్ అవర్స్ అనేది మనం ఫుల్‌ఫిల్ చేసుకోగలుగుతాం. ఒక సర్టెన్ సబ్‌స్క్రైబర్స్ వచ్చాక మనమైతే ఫుల్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేయాలి. ఆ ఫుల్ వీడియోస్‌తోని మనకైతే వాచ్ అవర్స్ ఫుల్‌ఫిల్‌మెంట్ అయితది. సో, దాని తర్వాత మానిటైజేషన్ అనేది మనకు ఆన్ అవుతది. సో, ఫస్ట్ మనం మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది యూట్యూబ్ షార్ట్స్ మీద. నేను దగ్గర దగ్గర 2 షార్ట్స్‌తోనే 3000 సబ్‌స్క్రైబర్స్‌ని గెయిన్ చేసిన. ఏందంటే అది అంత ఎంగేజింగ్ ఉండే చూసే వాళ్ళకి. ఫస్ట్ మనం షార్ట్స్ పెడుతున్నామంటే షార్ట్స్ ఏదో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏసి పెట్టేయడం గాకుండా, మన వాయిస్ ఉండాలి. మన వాయిస్‌తో మనకి చూసే వాళ్ళకి గూడా ఎంగేజ్‌మెంట్ అనేది పెరుగుతది. ఒక యూట్యూబ్ వీడియో చేసినా అనుకోండి. నేను నార్మల్‌గా టెక్స్ట్ పెట్టేసి, మ్యూజిక్ పెట్టేస్తే మీకంత చూసే వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్ అనిపియదు గదా! నేను ఇలా మాట్లాడుతూనే నేను మీకే చెప్తున్నాను అనుకోని మీరు అలా వినడానికి బావుంటది గదా! సో, అలానే మీరు గూడా యూట్యూబ్ షార్ట్స్ పెట్టినా, ఏది పెట్టినా గూడా మీ ఓన్ వాయిస్ యూజ్ చేయడం గానీ, లేదా వాయిస్ ఓవర్ ఇవ్వడం గానీ అట్లా చేశారనుకో, చూసే వాళ్ళకి గూడా ఎంగేజింగ్ అనిపిచ్చి సబ్‌స్క్రైబ్ చేస్తారు. అండ్ మీలో కంటెంట్ కూడా కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది యూట్యూబ్ షార్ట్స్ మీద. యూట్యూబ్ షార్ట్స్‌తోనే మీకు సబ్‌స్క్రైబర్స్ అనేది ఫస్ట్ మెయిన్ గెయిన్ అవుతది. దాని తర్వాత మనకు ఫుల్ వీడియోస్ చేయాలి. షార్ట్స్ అనేది మనకి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వచ్చింది కాబట్టి, ఈ స్ట్రాటజీ అయితే మనం యూజ్ చేస్తున్నాం. షార్ట్స్‌కి బిఫోర్ అయితే అందరూ ఫుల్ లెంగ్త్ వీడియోస్ అయి పెట్టేది. సో, అందుకే వాళ్ళకి సబ్‌స్క్రైబర్స్ గెయిన్ కావడం అనేది చాలా టైం పట్టేది. కానీ ఇప్పుడు 2025, 26లో అలా అయితే అస్సలకే లేదు. యూట్యూబ్ షార్ట్స్‌తో మనం సబ్‌స్క్రైబర్స్ అయితే తొందరగా గెయిన్ చేసుకోవచ్చు. ఆ గెయిన్ చేసుకున్నాక ఫుల్ లెంగ్త్ వీడియోస్‌తోని మనమైతే వాచ్ టైమ్ ఫుల్‌ఫిల్‌మెంట్ అయితే జేసుకోవచ్చు. దాని తర్వాత మనకు మానిటైజేషన్ అనేది ఆన్ అయితది. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఫుల్ లెంగ్త్ వీడియోస్ పెడితే మీరు థంబ్‌నెయిల్స్ మీద వర్క్ జేయాలి, మ్యూజిక్ మీద వర్క్ జేయాలి, కంటెంట్ మీద వర్క్ జేయాలి. అదే యూట్యూబ్ షార్ట్స్ అయితే 60 సెకండ్స్ వీడియో. మీకంత వర్క్ ఏముండదు. థంబ్‌నెయిల్ అవసరం లేదు. జస్ట్ మీ క్వాలిటీ కంటెంట్ అండ్ మీ వాయిస్ ఓవర్ ఉంటే సరిపోతది. మీలో ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తున్నారో, ఈ ట్రిక్స్ అయితే కంపల్సరీ యూజ్ జేయండి. పర్సనల్‌గా నా ఛానెల్ అయితే అలానే గ్రో అయింది. మీకు కావాలంటే మీకు అనలిటిక్స్ కూడా పెడతా, చెక్ చేయండి. అండ్ యూట్యూబ్ జర్నీ అనేది కొందరు ప్యాషన్‌తో స్టార్ట్ చేస్తారు. కొందరు మనీ కోసం స్టార్ట్ చేస్తారు. ఎవరు ఏ రీజన్‌తో స్టార్ట్ చేసినా కూడా మనకు కావాల్సింది ఫస్ట్ మన టార్గెట్ మానిటైజేషన్ కాబట్టి మనం దాని మీదనే వర్క్ చేస్తాం. ఫస్ట్ మనకి మానిటైజేషన్ కావాల్సింది 1000 సబ్‌స్క్రైబర్స్ కావాలి. అండ్ 4000 వాచ్ అవర్స్ వ్యూ టైమ్ కావాలి. అది కూడా ఫుల్ లెంగ్త్ వీడియోస్‌కి. అండ్ యూట్యూబ్ షార్ట్స్‌కైతే 100,00,000 వ్యూస్ అయితే కావాలి. సో, మనకి ఈ యూట్యూబ్ షార్ట్స్ వల్ల సబ్‌స్క్రైబర్స్ అయితే ఈజీగా గెయిన్ అవుతారు. అండ్ ఫుల్ లెంగ్త్ వీడియోస్ పెడితే మనం వాచ్ టైమ్ కూడా ఈజీగా ఫుల్‌ఫిల్ చేసుకొని మానిటైజేషన్ అనేది ఆన్ చేసుకోవచ్చు. సో, ఈ ట్రిక్ అయితే మీకు చాలా హెల్ప్ అవుతది. కంపల్సరీ మీరైతే యూజ్ చేయండి. మీరు కావాలంటే ఇప్పుడు ఎవరి ఛానెల్స్ అయితే గ్రోత్ అవుతున్నాయో వాళ్ళ కంటెంట్ చెక్ చేయండి, మీకే అర్థమవుతది. కొందరు ఫుల్ టైమ్ పెట్టిన వాళ్ళ వీడియోస్ చెక్ చేయండి. కొందరు ఓన్లీ యూట్యూబ్ షార్ట్స్‌తోని సబ్‌స్క్రైబర్స్ ఎంత గెయిన్ అయ్యారో చెక్ చేయండి. దాన్ని బట్టి మీకే అర్థమవుతది. మీరేదన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు గూడా ఇవ్వండి. ఎందుకంటే నేను గూడా కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఓన్లీ 1 మంత్ అవుతుంది కాబట్టి. మీకు గనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్ అండ్ కామెంట్. అండ్ మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే గూడా కింద కామెంట్‌లో ఇవ్వండి.